అనేక సార్లు ప్రస్తావించా. ఆలయాల్లో అర్చకులకు ఇచ్చే డబ్బులు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి 10 పైసలు ఇవ్వరు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 10 పైసలు ఇయ్యరు. కేవలం ప్రముఖ ఆలయాల నుంచి వచ్చేటటువంటి డబ్బుల్ని ఒక కార్పస్ ఫండ్ కిందకి తీసుకొచ్చి, ఆ ఫండ్‌లో నుంచి దానికి అదేదో కామన్ గుడ్ క్యాపిటల్ ఏదో పేరు పెట్టి, అందులో నుంచి 20% డబ్బులు తీసుకొని, ఆ డబ్బుల్లో నుంచినే వీటికి ఇస్తుంటారు తప్పించి మరేమీ లేదు. అర్చకులకు ఇవ్వడం తప్పించి మరొకటేమీ లేదు అన్నటువంటిది. అదే సందర్భంలో క్రైస్తవులకు ఇస్తున్నటువంటి పాస్టర్లకు ఇస్తున్నటువంటి డబ్బులు గాని, ముస్లింలకి మౌజములకి ఇస్తున్న డబ్బులు గాని ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తున్నారు. ఇదెక్కడ సెక్యులరిజం? సెక్యులరిజం అంటే మత ప్రమేయం లేని రాజ్యం అని చెప్తూ పరిపాలనలో ఆ మతాల వాళ్ళకైతే ఇస్తారు, ఈ మతాల వాళ్ళకైతే ఇవ్వరా అన్నటువంటి పాయింట్ అనేక సార్లు నేను ప్రస్తావించా. ఇప్పుడు జగన్ క్రిస్టియన్స్‌కి సంబంధించిన పాస్టర్‌లకి డబ్బులిస్తే ఎవడబ్బా సొమ్మనిచ్చాడు అని మాట్లాడారు. ఇప్పుడు అటు రేవంత్, ఇటు చంద్రబాబు ఇద్దరు కూడా క్రిస్మస్‌కి డబ్బులిచ్చుకొచ్చారు. 33,00,00,000 రూపాయలు క్రిస్మస్ సెలబ్రేషన్స్‌కి తెలంగాణ గవర్నమెంట్ ఖర్చు పెడితే, 50,00,00,000 రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏది పాస్టర్‌లకి ఇచ్చినటువంటి డబ్బులు ఒక్కొక్కడికి 5,000 చొప్పున. అదేదో బాకీ పడితే ఆరోగ్యశ్రీకి ఫీజు రియంబర్స్‌మెంట్‌కి ఇవ్వట్లేదు గానీ, వీళ్ళకి మాత్రం బాకీ అట 12 నెలల నుంచి ఇవ్వట్లేదట. 60,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కడికి డబ్బులు. ఒక్కొక్క పాస్టర్‌కి 60,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం వేసింది. దీన్ని ఎలా చూడాలి?